వెల్కమ్ టు కపిల్ చిట్స్. 6,30,000 మంత్స్ టోటల్ ఫుల్ ఈఎంఐ పేమెంట్ నాట్ పేడ్. సో మీకు ఫుల్ పేమెంట్ వచ్చేసి 20,000కి 20,000 పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. డివిడెండ్ పోను రిమైనింగ్ పేమెంట్ చేస్తే సరిపోతుంది. అండ్ నో షూటీస్. మీరు లాస్ట్ వరకు ఉన్నట్లయితే ఎలాంటి షూటీస్ పెట్టేయాల్సిన అవసరం లేదు. సో అండ్ అదేవిధంగా 4 మంత్స్ 5 మంత్స్ ఉన్నప్పుడు కూడా మీరు ఎఫ్ఎల్ క్లోజ్ తీసుకునే ఆప్షన్ కూడా మనకి ఇక్కడ ఉంటుంది. సో నో షూటీస్. సో బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే తక్కువ, ఒకవేళ మీరు స్టార్టింగ్లో లిఫ్ట్ చేసుకున్నట్లయితే మీకు బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే తక్కువగా పడుతుంది. సో లాస్ట్ వరకు ఉంచుకున్నట్లయితే మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ₹1 కంటే ఎక్కువ వర్కౌట్ అయ్యే విధంగా ఉంటుంది. సో అదేవిధంగా 46 ఇయర్స్ నుంచి ట్రస్ట్ సర్వీస్ అందిస్తున్నటువంటి చిట్ ఫండ్ కంపెనీ మన కపిల్ గ్రూప్ అవుతుందండి. అండ్ అదేవిధంగా ఆన్లైన్ సిస్టమ్ టోటల్గా పేమెంట్ అయినా సరే, యాక్షన్స్ అయినా ఎవ్రీథింగ్ కూడా మనకి ఏంటంటే యాప్ ద్వారా చూసే విధంగా మనకు యాప్ను రూపొందించడం జరిగింది. సో ప్రైజ్డ్ అండ్ నాన్ ప్రైజ్డ్ కూడా మనకు సేమ్ పేమెంట్. సో లిఫ్ట్ చేసినా లిఫ్ట్ చేయకున్నా సేమ్ ఈఎంఐస్ అనేది మనం పేమెంట్ చేసుకోవాల్సి వస్తుంది. సో తీసుకున్న అమౌంట్లో మాత్రమే డిఫరెంట్ ఉంటుంది. ఈ విధంగా బెస్ట్ ఆప్షన్స్ ఉన్నటువంటి మన చిట్స్లో ఎవ్రీ మంత్ మనకు 1,00,000 నుంచి 1 crore వరకు కూడా చిట్స్ అందుబాటులో ఉన్నాయి. దాంట్లో భాగంగా ఈరోజు మనం 6,30,000 చిట్ గురించి ఈరోజు డిస్కస్ చేసుకున్నామండి. సో 6,00,000 విషయానికి వచ్చేస్తే మనకి ఏంటంటే 20,000 × 30, 20,000ని మీరు 30 సార్లు కడితే మనకి ఏంటంటే 6 లక్షలు అవుతుంది. సో ఫుల్ పేమెంట్ వచ్చేసి ఇక్కడ 20,000. సో ఏ చిట్స్ తీసుకున్నా సరే మనకు ఫస్ట్ ఈఎంఐ అండ్ థర్డ్ ఈఎంఐ వచ్చేసి మాత్రం టోటల్గా 20,000 పడుతుంది. రిమైనింగ్ మొత్తం కూడా 15,000. సో ఈ షార్ట్ టర్మ్ 30 మంత్స్ షార్ట్ టర్మ్ కాబట్టి మీకు మ్యాక్సిమం 5 to 6 మంత్స్ వరకే కూడా మీకు ఫిక్స్గా మినిమం అమౌంట్ 15,000 పడుతుంది. ఆఫ్టర్ మీ 6 మంత్స్ తర్వాత మనకు ఓపెన్ యాక్షన్ జరుగుతుంది. ఓపెన్ యాక్షన్ జరిగినప్పుడు మనకు 15,500, 15,600 ఇట్లా ఇంక్రీజ్ అవుకుంటూ చివరిగా మనకు ఏంటంటే 20,000 అనేది ఈఎంఐ రావడం జరుగుతుంది. సో బిడ్ పేబుల్ కూడా మనకు డ్రాలో ఉన్నంత సేపు మనకి ఏంటంటే 4,20,000 అనేది బిడ్ పేబుల్ ఉంటుంది. సో ఈ బిడ్ పేబుల్ ఎవరికైతే 30 మందిలో ఎవరికైతే మినిమం కావాలో వాళ్ళు మాత్రమే డ్రాకు వస్తారు. తర్వాత 1 year తర్వాత మనకు ఓపెన్ యాక్షన్ జరిగినప్పుడు మనకి బిడ్ అనేది ఇంక్రీజ్ అవుకుంటూ చివరిగా 5,70,000 అనేది రావడం జరుగుతుంది. సో ఓవరాల్గా చిట్టు చూసినట్లయితే మనం పేమెంట్ చేసేది అప్రాక్స్ మనకు ఒక 5 lakhs మనం పేమెంట్ చేస్తే మనకు 5,70,000 రావడం జరుగుతుంది. అంటే ఒక 70,000 దాకా ప్రాఫిట్ ఉంటుంది. సో ఎక్కడైతే ఇది స్టార్టింగ్లో తీసుకున్న వాళ్ళకి ఏమవుతుందంటే మనకు 0.5% to 0.6% మాత్రమే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పడుతుంది. ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు బ్యాంక్ కంటే చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా మిడిల్లో మీరు తీసుకున్నట్లయితే 0%. సో 5 lakhs అప్పుడు వచ్చినప్పుడు మీకు బిడ్ వచ్చినప్పుడు తీసుకుంటే మాత్రం మీరు 0% అనే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పడుతుంది. మీరు చివరి వరకు ఉంచుకున్నట్లయితే మీకు ₹1 అనే ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది షూటీస్ విషయానికి వచ్చేస్తే మనకి ఏంటంటే ఇది ఎఫ్ఎల్ ఫ్యూచర్ లాబిలిటీ మాత్రమే మనం షూటీస్ తీసుకుంటాం. సో ఎంప్లాయీస్ షూటీస్ ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా బిజినెస్ వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేస్తాము. అండ్ మల్టిపుల్గా చిట్స్ వేసుకున్నప్పుడు మనం మిడిల్లో ఒకటి పెట్టుకుని ఒకటి తీసుకునే ఆప్షన్ ఉంటుంది. అండ్ ఎల్ఐసి బాండ్స్ పెట్టుకొని కూడా మనం తీసుకోవచ్చు. అండ్ ఫ్యూచర్ లాబిలిటీ లాస్ట్ వరకు కూడా ఉన్నప్పుడు ఒక 5 months 6 months ఉన్నప్పుడు కూడా ఎఫ్ఎల్ క్లోజ్ చేసుకుని తీసుకునే ఆప్షన్స్ కూడా మనకి ఏంటంటే ఈ చిట్లో అవకాశం అనేది ఉంటుంది. సో మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్పై ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి డయల్ చేయండి. అదేవిధంగా ఫైనాన్షియల్గా స్ట్రగుల్ ఉన్న వాళ్ళకి అండ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళకి వీడియో చాలా ఉపయోగపడుతుంది కాబట్టి షేర్ చేయండి. థ్యాంక్ యూ.